నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ నిర్మాణం అవుతున్నదన్నది వాస్తవం. అది ఒక బ్లాకు 3-4 అంతస్తులుగా కడుతూ చివర్లో ఆగిపోయిందన్నది వాస్తవం. అయితే అసలు నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ లేదు, దానికి పర్మిషనే లేదు, జీవోనే లేదు. జీవో చూపించమనండి, నేను కట్టిస్తా అన్నారు కదా. చెప్పయా పెద్దనా, అయితే తప్పమ్మా. మెడికల్ కాలేజ్ లేదండి, ఉట్టిదే ఆటలే లేదు. రమ్మని దమ్ముంటే ఎవడని రమ్మని నాకు మాట. మెడికల్ కాలేజ్ ఆటలే లేదు గవర్నమెంట్ లో. మా వాడు మెడికల్ కాలేజ్ తెచ్చి 5 ఆఫ్ చేసినట్టాడు. అది ఆటలేదు రా బాబు, చూపించు. ఆట ఉంటే చూపించి నేను కట్టిస్తాను. నేను ఏం అబద్ధాలండి, తప్పు కదా. మాననీయ మహోదయ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు, ఆయనకి జీవో క్లియర్గా చూపించారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఆగస్టు 8, 2022 అనుకుంటా. మరి జీవో చూపిస్తే కట్టిస్తా ఉన్నారు కదా, కట్టించండి. ట్రిపుల్ పీ కాకుండా మామూలు కట్టించండి, ఆయనే కట్టించాలి కదా. అదేదో యూట్యూబ్ కొట్టం వాళ్ళు తాను తీసిన కోతిలో వైఎస్ఆర్సీపీ తానే పడిందా అనుకుంటూ మొదలుపెట్టారనమాట. అది చూసిన తర్వాతే ఈ చిన్నది చెప్పాలని, కానీ లేకపోతే ఆల్రెడీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ టైంకి అక్టోబర్ 9, 11 గంటలకి ఆ దగ్గరలో ఉండి ఉంటాడు. అయినా కూడా మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, అసలు కాలేజీనే లేదు, పునాదుల్లోనే ఉన్నది, అది అసలు పునాదులు కూడా లేదు, పిల్లర్లే ఉన్నాయి అని చెప్పడం శుద్ధ తప్పు, అబద్ధం. ఏ కాలేజీ అయినా ఒక బ్లాకు, పైగా ఆంధ్రజ్యోతి పత్రికలో ఇదిగో ఈ కాలేజ్ చుట్టానికే జగన్మోహన్ రెడ్డి వెళ్తుంది అనుకుంటూ ఏదో రాశాను అనుకుంటుంది, కానీ అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. 3వ బ్లాకులో పిల్లర్ల దగ్గర ఉన్నాయి. ఒక బ్లాకు 3 అంతస్తులు దాదాపుగా పూర్తయినాయి. దాని మీదే కదా వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ నడుచుకుంటూ వెళ్ళింది మొన్న. మరి అక్కడ అంతస్తులు లేవా, కనబడటం లేదా? అసలు లేదు, అక్కడ ఏమీ లేదు, ఉత్త స్థలమే ఉంది అనడాన్నే తప్పుపడుతున్నారు. ఇక ట్రిపుల్ పీ గురించి రాత్రి ఒక ప్రొఫెసర్లు ఇళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళకి తెలియకుండానే నేను చెప్తున్నా కదా, ఆ టెండర్ నోటిఫికేషన్ 175 పేజీల పీడిఎఫ్ డాక్యుమెంట్ ఉంది, కావాలంటే చూడండి. 24వ పేజీలో ఒక నిబంధన కూడా చూపించాను కదా మీకు. అదొకటి చాలు మనకెంత బొక్కబడబోతుంది అర్థం కావడానికి. ట్రిపుల్ పీలో కట్టుకో, ప్రైవేట్ కాలేజీలకి పర్మిషన్ ఇచ్చుకో, ఏమైనా చేసుకో, కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కదా, ప్రభుత్వ వైద్యశాలలు ఇవి, ప్రభుత్వ కళాశాలలు, వీటిని తీసుకెళ్ళి ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా జనాలకి నష్టమే. సీట్లకి 100 సీట్లు అనుకుంటే 100లో రిజర్వేషన్లకి 50 వెళ్తే, నువ్వు పీపీపీనో లేకపోతే ప్రైవేట్ వాళ్ళకో ఏదైనా సెల్ఫ్ ఫైనాన్స్లు ఏమి ఇచ్చినా కూడా 50లో సగమే ఉంటుంది మళ్ళీ రిజర్వేషన్లు. దాన్ని ఎట్లా పోగొట్టుకుంటారు? అంటే 70 సీట్లు మనకే అండి, మరి 30 సీట్లు ఎవరికి అమ్ముతున్నాడు? పైగా ఫ్రీ బెడ్స్, అక్కడ ఫ్రీ బెడ్స్, ఎవరైనా ఓపీ కూడా ఫీజు ఫ్రీగా వెళ్ళొచ్చు, అది ఇదని కళ్ళు మూసుకొని కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్తున్నారు. ప్రైవేటు మెడికల్ కాలేజీలు, ప్రైవేటు యాజమాన్యాల నిర్వహణలో ఉండే కాలేజీలు లేదంటే వైద్యశాలలకి ఓపీ తప్పనిసరిగా వసూలు చేస్తారు. తర్వాత ఇది ఒక పెద్ద ఖర్చా అని బాగొద్దు, వసూలు చేస్తారు. చెప్పాం కదా, ఆ 24వ పేజీలోని డాక్యుమెంటు ఫ్రీ బెడ్స్ ఎన్ని, పెయిడ్ బెడ్స్ ఎన్ని ఖచ్చితంగా అక్కడ డిస్ప్లే చేయాలి అని ఒక నిబంధన పెట్టారు. దాని అర్థం ఏంటి మరి? పెయిడ్ బెడ్స్ ఎలా వస్తున్నాయి? ప్రైవేట్ కాలేజీ కాబట్టే కదా. అదే మెడికల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో దానికి ఇట్లా ఎక్కడైనా ఉందా? ఆ జగన్మోహన్ రెడ్డి అప్పుడెప్పుడో చేయబోయాడు. మీరు అప్పుడు అడ్డుకున్నారు కదా, వ్యతిరేకించారు కదా, మరి ఇప్పుడు ఎందుకు కావాలంటున్నారు? హైకోర్టులో కూడా దాని గురించి ఒక తీర్పులాగా వచ్చింది, తీర్పు రాలా ఇంకా. పీపీపీని మేము ఎలా అడ్డుకోగలమని టెండర్లని కానివ్వండి, టెండర్లు కూడా ఖరారు కాకముందే ఎందుకు మాట్లాడటము? అట్లా అనుకుంటే మా జడ్జిల న్యాయస్థానాల బిల్డింగ్లు కూడా పూర్తి కాలేదు జిల్లాల్లో, వాటికి కట్టమని మేము ఎలా అడుగుతామండి? దాంతో డొల్లతనం అర్థమైంది కదా. జిల్లా కోర్టులు కూడా కట్టలేకపోతుంది ప్రభుత్వం అని. మరి అదే సమయంలో క్వాంటమ్ హబ్ అని చెప్పేసి దానికి ఒక 120 కోట్లు 106 కోట్లు అని ఒక ప్రకటన కూడా చూసాం అదే పేపర్లో. మరి వాటికి మాత్రం కేటాయిస్తారు, వీటికి కేటాయించరా? మరి వాటికి కట్టడానికి మాత్రం ప్రభుత్వం డబ్బులు కావాలి, సిఆర్డిఏ బిల్డింగ్లు వీటికి మాత్రం ట్రిపుల్ పీలా అంటే ఏంటి? మళ్ళీ చెప్తారు ఏం లేదు, మనం స్థలము వాళ్ళకి ఇది ఇస్తున్నాము, మొత్తం వాళ్ళు చూసుకుంటారు, కానీ అన్నీ మనకే అప్పగిస్తారంటే పిచ్చోళ్ళ వ్యాపారులు. అందుకే ఈ ట్రిపుల్ పీ అనేది మైనస్. అంతే, మీరు టెండర్లు పిలిచేసి ఎవరికైనా ఇవ్వండి, కానీ అసలు అక్కడేం లేవు, కొత్త పునాదులు ఉన్నాయి, పిల్లర్లు ఉన్నాయి అని కబుర్లు చెప్పకండి.
నువ్వు పైగా ఈ పేపరు ఫస్ట్ పేజీలో వేసిన పిల్లర్లది లాస్ట్ పేజ్కి వెళ్ళిపోయేసరికి పూర్తయిన బ్లాకులు వేసింది. అంటే స్టోరీని కనీసం ఎలా పూర్తి చేయాలో కూడా తెలియకుండా మొదటి ఫోటోనే పెట్టవచ్చు కదా. 3 బ్లాకులు పూర్తయిన దాన్ని పెడుతుంది. మరి అక్కడ కాలేజీ లేదని అట్లా చెప్తూ లేని దాన్ని ఎలా పిలుస్తావు మరి? ఇవన్నీ ఏంటంటే బూమరాంగ్ ఇందాక చెప్పే కదా ఏదో ఛానల్ అని మియావ్ టీవీ అనుకుంటా, అదేదో మియావ్ టీవీ అడట వైఎస్ఆర్సీపీ తాను తీసుకున్న గోతిలో తానే పడిందే అంటే అబ్బా అలా కూడా అనిపించిందే. గెలిపోవటంలో తీసి పక్కన పెట్టండి. ఎప్పుడైనా మన కళ్ళ ముందు జరుగుతుందాన్ని లేదు అంటే అతని కళ్ళు మూసుకొని లేదంటే లేకుండా పోతుంది. కళ్ళు మూసుకొని ముందుకెళ్ళమనండి. ఆ గోడలు స్లాబులు మూతి పళ్ళు రాళ్ళ కొడతాయి. మేము ఉన్నవి లేని కనబడట్లేదా అని. ఇదేమన్నా ఐకానిక్ బ్రిడ్జిలు అవి పూర్తి కాకముందే గ్రాఫిక్స్లో అయింది చూసారా ఫ్రెండ్స్, ఈరోజు చూసారా ఫ్రెండ్స్, నేను చూపిస్తున్నాను పోయిన వారం కంటే ఈ వారం చాలా పెరిగింది ఫ్రెండ్స్, ఇక్కడ మట్టి ఉండేది తవ్వారు ఫ్రెండ్స్, ఇక్కడ మొక్కలు ఉన్నాయి తీసేశారు ఫ్రెండ్స్ టైపా. పిల్లర్లు ఉన్నాయి, 4 స్లాబులు ఉన్నాయి, లోపల నడవచ్చు, వాటిని పూర్తి చేయొచ్చు. ఆ మిగిలిన దాన్నే పూర్తి చేయబోయేది రేపు పీపీపీలో ఇస్తే, టెండర్లు ఖరారై వాళ్ళకి ఇస్తే. కోర్టు ఈరోజు అబ్జర్వేషన్ చేసి కామెంట్ చేసింది. మధ్యంతర ఉత్తర్వులు ఏమి ఇవ్వాల. అటు స్టేక్ కానీ ఇటు పీపీపీకి ఓకే అని కానీ. ఇంకా ఉంది విచారణ, ఇంకా సాగబోతుంది త్రిబుల్ పీ మీద. అప్పుడు వస్తాయి సీట్లు, పెయిడ్ బెడ్స్ ఇవన్నీ అప్పుడు వస్తాయి. బాయ్.